This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము సెప్టెంబర్ 14కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మొత్తం మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి రూపొందించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా ఉండేందుకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయిన హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా ఈ కరెంట్ అఫైర్స్ని సేకరించి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ప్రిలిమ్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి స్కోరింగ్ ఎక్కువ చేసుకోవడానికి ముఖ్యమైన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ కీవర్డ్స్ బేస్ ఆధారంగా మీరు ఆ టాపిక్కి సంబంధించి మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచిగా రాసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్కి మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. నేను ఏ కీవర్డ్స్ చెప్తున్నానో ఆ కీవర్డ్స్కి సంబంధించి మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు ఈ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం గమనిస్తే, మోర్ లాజిస్టిక్స్ ఫ్యాక్ట్స్ ఆన్ ద కార్డ్స్ అని మనకు ఒక ప్రధానమైన వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇది రవాణా ఒప్పందానికి సంబంధించి భారతదేశము వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. అందులో భాగంగా జపాన్తో ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. దీనినే మనము లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ అని అంటాము. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు గతంలో ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది. ఈ సైనిక రవాణా ఒప్పందానికి సంబంధించి ఇటీవల భారతదేశము జపాన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాంతోపాటు మరికొన్ని ఒప్పందాలను భవిష్యత్తులో కుదుర్చుకునే అవకాశం అనేది ఉంది. అందులో భాగంగా రష్యాతో మరియు యూకేతో మరియు వియత్నాంతో ప్రస్తుతం ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి ఈ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ ఒప్పందంలో భాగంగా. ఇవి భవిష్యత్తులో అక్టోబర్ నెలలో ఈ ఒప్పందాలు ఫైనల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం జపాన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనకు క్వాడ్రిలేటరల్ కంట్రీస్ అని చెప్పుకుంటాము. ఈ క్వాడ్ కంట్రీస్కి సంబంధించి ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ మరియు భారత్ ఈ క్వాడ్ కంట్రీస్లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ జపాన్తో ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భారతదేశము ఈ క్వాడ్ కంట్రీస్తో ఉన్న అన్ని దేశాలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ ఈ సైనిక రవాణాకి సంబంధించి మరింత మెరుగైన వ్యవస్థను ఏర్పరచుకునే భాగంలో ఈ ఒప్పందం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా భవిష్యత్తులో యూకే మరియు వియత్నాంతో కూడా ఈ ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ వచ్చేసి ఇక్కడ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ అనేది ఇది ఇంపార్టెంట్ కీవర్డ్, ఇది గుర్తుంచుకోండి. దేంతో అంటే జపాన్తో ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో రష్యా, యూకే, వియత్నాంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. అదేవిధంగా ఈ క్వాడ్ కంట్రీస్కి సంబంధించి కూడా ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. ఈ క్వాడ్ కంట్రీస్కి సంబంధించి అన్ని దేశాలతో భారత ప్రభుత్వం ఈ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ను కుదుర్చుకోవడం జరిగింది. ఇదే సైనిక రవాణా ఒప్పందం అని మనం చెప్పుకుంటాం. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్లో చెప్పిన ఒక కరెంట్ అఫైర్స్లో ఈ సైనిక రవాణా ఒప్పందానికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రష్యాతో కూడా ఈ ఒప్పందం అనేది కుదుర్చుకున్నట్లు ప్రస్తుతం ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. దీనినే మనము రెసిప్రోకల్ లాజిస్టిక్ సపోర్ట్ అని అంటాము. రష్యాతో కుదుర్చుకునే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది రెసిప్రోకల్ లాజిస్టిక్ సపోర్ట్. దీనిని గుర్తుంచుకోండి, ఈ కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. expected to be signed during the bilateral summit between the Prime Minister Narendra Modi and the President
వ్లాదిమిర్ పుతిన్ ఇన్ అక్టోబర్. సో అక్టోబర్లో ఇరు దేశాల ప్రధానులు ఎవరైతే ఉన్నారో సో వారి మధ్య చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఈ ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. సో ఈ ఒప్పందం వలన రష్యాతో కుదుర్చుకునే ఈ ఒప్పందం ఏదైతే ఉందో సో దీని వలన ఇక్కడ ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఉన్న రష్యాకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇండియా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది యునైటెడ్ స్టేట్స్, జపాన్ మరియు ఇండియాల మధ్య జరిగే ఒక విన్యాసంగా మనం చెప్పుకోవచ్చును ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది. సో ఇది గుర్తుంచుకోండి ఏ ఏ దేశాల మధ్య ఈ మలబార్ ఎక్సర్సైజ్ జరుగుతుంది అనేది. సో ఈ ప్రస్తుతం ఈ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందాలు కుదిరిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ నవంబర్లో ఈ మలబార్ ట్రైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో ఈ నావల్ ఎక్సర్సైజ్లో ఈ దేశాలన్నీ కూడా పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇండియా మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి మరొక ఒప్పందం అనేది జరిగింది. ఇక్కడ మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అనే ఒక ఒప్పందము. దీనికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది ఏ ఏ దేశాల మధ్య అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియాల మధ్య ఒక ఒప్పందం. ఇది మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ elevated their partnership, comprehensive strategic partnership, and also announced a joint declaration on a shared vision of maritime cooperation in the Indo-Pacific region. సో ఈ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఇండో-పసిఫిక్ రీజియన్లో నావికా దళానికి సంబంధించి ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం అనేది కీలకంగా మారనుంది అని మనం చెప్పుకోవచ్చును ఇండియా మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య. సో ఇటీవల భారతదేశము ఈ లాజిస్టిక్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీని మీద అనేక ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. సో లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద యుఎస్ ఇన్ 2016. సో 2016వ సంవత్సరంలో ఈ లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే ఒప్పందాన్ని అమెరికాతో కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇది మొత్తంగా ప్రస్తుతం ఈ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఇండో-పసిఫిక్ రీజియన్లో అన్ని దేశాల భాగస్వామ్యంతో అక్కడ సైనిక విన్యాసాలను కొనసాగించే అవకాశం అనేది ఉంది భవిష్యత్తులో. అదేవిధంగా ఈ ఇండో-పసిఫిక్ తీరంపై ఈ దేశాలన్నీ ఒక ఆధిపత్యం అని కాదు ఒక పట్టును సాధించడానికి అదేవిధంగా చైనా యొక్క ఆధిపత్య ధోరణికి ఒక అడ్డుకట్ట వేయడానికి ఈ ఒప్పందం అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది కాబట్టి సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ పరంగా. సో ఇక్కడ ఈ ఇండో-పసిఫిక్ రీజియన్కి సంబంధించి ఒకసారి మనం ఈ మ్యాపింగ్ కనుక చూసుకుంటే ఇక్కడ ఈ దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సో ఈ దేశాలన్నీ ఇక్కడ ఈ ఇండో-పసిఫిక్ రీజియన్లో ఉంటున్నాయి. సో భవిష్యత్తులో ఈ ఇండో-పసిఫిక్ రీజియన్పై చైనా యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకట్టవేయడానికి ఈ సైనిక ఒప్పందాలు అనేవి సైనిక రవాణా వ్యవస్థ ఒప్పందాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా అమెరికాతో కుదుర్చుకున్న ఈ కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీ అగ్రిమెంట్ సో కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించి చాలా ముఖ్యమైన అగ్రిమెంట్గా మనం చెప్పుకోవచ్చును. ఇది భారత్ మరియు యుఎస్ల మధ్య కుదిరిన ఒక ఒప్పందము. సో అదేవిధంగా ఇక్కడ ఈ సమాచార వ్యవస్థను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక సెంట్రిక్స్ అనే వ్యవస్థను కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ అనేది ఇది గుర్తుంచుకోవాలి. సో ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్లో ఈ సెంట్రిక్ కిట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది యుఎస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెంట్రిక్స్ అంటే కంబైన్డ్ ఎంటర్ప్రైజ్ రీజనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక మనం ఇక్కడ తీసుకుంటే సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్ కమ్స్ ఇంటూ ఫోర్స్. సో వివిధ దేశాల మధ్య ఈ వాణిజ్యానికి సంబంధించి ఒక మధ్యవర్తిత్వానిగా ఉండే ఒక ఒప్పందంగా మనం దీన్ని చెప్పుకోవచ్చును ఈ సింగపూర్ కన్వెన్షన్ని. సో ద సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్ కేమ్ ఇంటూ ఫోర్స్
UNCTAD will provide a more effective way to enforcing mediated settlements of corporate disputes involving the business in India and other countries that are signatories to convention. సో భారతదేశము మరియు వివిధ దేశాల మధ్య ఈ వ్యాపారానికి సంబంధించి డిస్ప్యూట్స్ అంటే వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలను పరిష్కరించే దిశగా ఈ కన్వెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో దీనినే మనము యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అగ్రిమెంట్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక మధ్యవర్తిత్వానికి సంబంధించి ఒక మొట్టమొదటి ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. దీనినే సింగపూర్ కన్వెన్షన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సింగపూర్ కన్వెన్షన్ అండ్ మీడియేషన్ అని కూడా దీన్ని మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ వచ్చేసి సింగపూర్ కన్వెన్షన్ అండ్ మీడియేషన్. సో మీడియేటెడ్ సెటిల్మెంట్స్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. సో అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అగ్రిమెంట్స్ అనేది దీనికి మరొక పేరు, ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మరొక ముఖ్యమైన అంశము, సో ఇది ఆల్రెడీ మీకు గతంలో కవర్ చేయడం జరిగింది. ఇది స్క్రామ్జెట్కి సంబంధించి. సో డిఆర్డిఓ దీనిని రూపొందించడం అనేది జరిగింది. సో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో సో ఇది పనిచేస్తుందని గతంలో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో మనకు సాధారణంగా ధ్వని అనేది గంటకు 767 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందని మనము ఫిజిక్స్లో చదువుకుంటాం. అయితే ఈ వేగం ఏదైతే ఉందో దీనికన్నా ఎక్కువ వేగాన్ని మనము సూపర్ సోనిక్ వేగం అని పిలవడం జరుగుతుంది. సో ధ్వని కన్నా 5 రెట్లకు మించిన వేగాన్ని హైపర్ సోనిక్గా మనము వ్యవహరిస్తాం. అయితే ఇంత వేగాన్ని అందుకోవాలంటే మనకు సాధారణంగా ఈ సూపర్ సోనిక్ కంబషన్ ర్యామ్జెట్ ఇంజన్ అనేది చాలా చాలా అవసరం ఇది. సో ఇక్కడ ఈ ధ్వని వేగానికి సంబంధించి మీరు ఫిజిక్స్లో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో ఈ టర్బోజెట్, ర్యామ్జెట్ మరియు స్క్రామ్జెట్ ఇంజన్లు ఒక పొడవాటి గొట్టంలా ఉండడం జరుగుతుంది. సో దీనిని మనము ఈ స్కామ్జెట్ మరియు ర్యామ్జెట్లకు సంబంధించి ఒక సాంకేతిక పరికరంగా మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీనిని ఇంధనాన్ని కలిపి ఇక్కడ ఈ గొట్టంలో మండిస్తే సో ఇది ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఎక్కువగా దీనిని ఈ స్క్రామ్జెట్ మరియు ర్యామ్జెట్లలో ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని. సో అయితే ఇక్కడ ఈ స్క్రామ్జెట్ మరియు ర్యామ్జెట్ ఏదైతే ఉందో సో ఈ వేగం ఏదైతే ఉందో ఈ వేగాన్ని సూపర్ సోనిక్ వేగంగా మార్చడానికి ఇక్కడ ఈ ర్యామ్జెట్లు పీల్చుకునే గాలి ఏదైతే ఉందో సో ఈ గాలిని ఈ ధ్వని వేగం కన్నా తక్కువ వేగానికి కంప్రెస్ చేసి అంటే పీడనానికి గురి చేసి సో ఇక్కడ ఇంధనాన్ని కలిపి మండించిన నేపథ్యంలో ఈ సూపర్ సోనిక్ వేగాన్ని అందుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దీనినే మనము హైపర్ సోనిక్ వేగం అని కూడా మనం చెప్పుకోవచ్చును. సో ఈ ర్యామ్జెట్లు ఈ 3 మ్యాక్ స్పీడ్ నుంచి 5 మ్యాక్ స్పీడ్ వరకు వేగాన్ని గనక అందిస్తే ఈ స్క్రామ్జెట్ అనేది ఈ 5 మ్యాక్ను మించిన వేగంతో విమానాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ స్క్రామ్జెట్ టెక్నాలజీని డిఆర్డిఓ రూపొందించడం అనేది జరిగింది. సో దీనినే మనము హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ అని మనం పిలవడం జరుగుతుంది. HSTDV ఈ పేరు చాలా గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం అనేది జరిగింది. సో గతంలో అమెరికా 2004వ సంవత్సరంలో X-43A అనే ఒక విమానాన్ని ఈ మ్యాక్ 6.6 వేగంతో నడపడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హైపర్ ప్లేన్గా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ X-43AA ని 9.6 మ్యాక్ వేగంతో నడపడం జరిగింది. సో మొదట దీన్ని 6.6 మ్యాక్ వేగంతో నడపడం జరిగింది. ఆ తర్వాత 9.6 వేగంతో నడపడం జరిగింది. సో ఆ తర్వాత 9.6 తర్వాత ఈ రికార్డును ఏ దేశము సాధించలేదని మనం చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ఈ క్షిపణుల ప్రయోగానికి తోడ్పడే ఈ స్క్రామ్జెట్ సాంకేతికను మొదట అమెరికా, ఆ తర్వాత రష్యా, చైనాలు రూపొందించగా ప్రస్తుతం తాజాగా భారత్ కూడా ఈ సాంకేతికను అందిపుచ్చుకున్న దేశంగా రికార్డులో నిలవడం జరిగింది. సో ఈ స్క్రామ్జెట్ సాంకేతిక అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశాలు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్. ఈ 4 దేశాలు ఈ స్క్రామ్‌జెట్ సాంకేతికను కలిగి ఉన్న దేశాలుగా మనం చెప్పుకోవచ్చును. సో, ఈ శబ్ద వేగం ఏదైతే ఉందో ధ్వని వేగము, సో దీనికన్నా 6.5 రెట్ల ఎక్కువ వేగము మరియు అంటే 6.5 మ్యాక్ వేగంతో ప్రయాణించే ఈ హైపర్సోనిక్ క్షిపణి ఏదైతే ఉందో ఇది కేవలం ఒకే నిమిషంలో దాదాపుగా 73 మైళ్ళ దూరం ప్రయాణించడం అనేది జరుగుతుంది. సో అంటే కేవలం 10 నిమిషాల్లో 700 మైళ్ళ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది దీనికి. సో ఇంతటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ తయారు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా దీనిపై తీవ్రమైన కృషి చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతము ఈ DRDO దీనిని సాధించింది, ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని. సో దీనిని మనం ఏం చెప్పుకుంటున్నామంటే హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ వెహికల్‌గా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అంశం ఇది. విశాఖలో ATG టైర్ల ప్లాంట్ అని. సో ఇది మనకు ప్రిలిమ్స్‌లో ఇంపార్టెంట్. సో జపాన్ కంపెనీ ఇది. యొకోహామా అనే కంపెనీ. సో దీనినే మనము అలయన్స్ టైర్ గ్రూప్ అంటాము. ఈ అలయన్స్ టైర్ గ్రూప్ అనేది విశాఖలో ఒక టైర్ల ప్లాంట్‌ని ఏర్పాటు చేయనుంది. జస్ట్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో జపాన్‌కి చెందిన ఈ టైర్ల కంపెనీకి ఆల్రెడీ మన భారతదేశంలో 2 యూనిట్లు ఉన్నాయి. సో ఒకటి గుజరాత్‌లోని దహేజ్‌లో ఉంటే మరొకటి తమిళనాడులోని తిరునల్వేలిలో ఉంది. సో ప్రస్తుతం విశాఖలో ఏర్పాటు చేసేది 3వ ప్లాంట్‌గా మనం చెప్పుకోవచ్చును. సో దీని ద్వారా దాదాపుగా 600 మందికి ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. సో ఇది 2023 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. సో దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అచ్యుతాపురం పారిశ్రామిక పార్కులో దీనిని ఏర్పాటు చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే కేజీ బేసిన్లో పుష్కలంగా మీథేన్ అనే ఒక వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి బేసిన్ అని అంటాం, దీన్ని మనమే కేజీ బేసిన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కేజీ బేసిన్లో భారీగా ఈ మిథన్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. సో మిథేన్ హైడ్రేట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే కృష్ణా గోదావరి బేసిన్లో చాలా ఎక్కువగా ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెలువరించడం అనేది జరిగింది. సో ఇక్కడ దాదాపు ఎంత మేరకు ఉన్నాయంటే 0.56 నుంచి 7.68 లక్షల కోట్ల ఘనపుటడుగుల మేర ఈ మిథైల్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. సో దీనిని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధన చేయడం అనేది జరిగింది. సో ఈ పేరు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ మిథేన్ అనేది ఒక పర్యావరణ అనుకూల ఇంధనంగా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని దహనం చేసినప్పుడు ఎటువంటి హానికారక ఉద్గారాలు వెలువడే అవకాశం అనేది లేదు. సో ఈ మిథేన్ ఏదైతే ఉందో సో దీనిని ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు దీనికి సంబంధించిన ఒక అణువు 2 నీటి అణువులను, ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువును కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఎకానమీ పరంగా ఈ మిథేన్ అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఇదే మీకు ఈ కేజీ బేసిన్ మ్యాప్కి సంబంధించి ఇక్కడ మనకు ఈ కృష్ణా మరియు గోదావరి రివర్ ఏదైతే ఉందో ఈ గోదావరి రివర్ మధ్య ఈ కేజీ బేసిన్ అనేది ఉంటుంది. సో ఈ మ్యాపింగ్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అవుట్లుక్ ర్యాంకింగ్స్లో HCEకి 5వ స్థానం అని. సో అవుట్లుక్ పత్రికకు సంబంధించి ఈ సర్వే ఒకటి చేయడం అనేది జరిగింది. సో దాదాపుగా 75 యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 5వ స్థానం అనేది లభించింది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేది 2వ స్థానంలో ఉంది. 23వ స్థానంలో ఉంది ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇక మొదటి ప్లేస్ కనుక మనం చూసుకుంటే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది మొదటి స్థానంలో ఉంది.
సో ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రెండవ స్థానంలో ఉంది. జస్ట్ టాప్ 5 ర్యాంక్స్ ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఈ ఉస్మానియా యూనివర్సిటీ మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏ ప్లేస్లో ఉన్నాయనేది మనం గుర్తుంచుకోండి. ఇక కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ అనేది 32వ స్థానంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 54వ స్థానంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఈ క్రింది వాటిలో ఏది కేంద్ర ప్రభుత్వ పథకం కాదు అనే కింద మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. పాల ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. భారతదేశ పాడి పరిశ్రమ నవంబర్ 26వ తేదీని జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించింది. సో పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. థర్డ్ క్వశ్చన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఇది రాజ్యాంగ సంస్థ. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మరియు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇది న్యాయ విద్యకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు విశ్వవిద్యాలయాలకు గుర్తింపును మంజూరు చేస్తుంది. సో పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఇది మనకి ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి కరెంట్ అఫైర్స్. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్లో ఉన్న ప్రిలిమ్స్కి సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2, అదేవిధంగా మెయిన్స్లో ఉన్న పేపర్స్ అన్నిటికీ కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక సీశాట్ ఏదైతే ఉందో ఆ సీశాట్కి సపరేట్గా కోచింగ్ అనేది ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి వివిధ సబ్జెక్ట్స్ లైక్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్కి మీకు కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ మరియు టెస్ట్ సిరీస్ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సపరేట్గా ఉంటుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో ఇక రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. సో 25 టెస్టులతో పాటు మీకు ఆ టెస్ట్కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కోర్సెస్ మరియు ఈ వీడియోస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డైలీ అప్డేట్ కావాలి అంటే ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్, ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.